హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ముందుగా మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అన్నమాట. సో అదే రోజు మనకి హనుమాన్ జయంతి వచ్చింది. ఇంకా ఆ రోజు చాలా మంచి రోజు. మనం ఏదన్నా కోరికలు కోరుకొని దేవుడి దగ్గర దండం పెట్టుకున్నా కూడా మన కోరికలు నెరవేరుతాయి. అలా కాకుండా మేము పంతుల్ని అడిగామన్నమాట, ఇలా చేద్దాం అనుకుంటున్నామని చెప్పి. ఆయన ఏం చెప్పారంటే 108 తమలపాకులు తీసుకొని అందులో విభూతితోటి నామం పెట్టి మధ్యలో సింధూరం పెట్టిన తర్వాత కింద శ్రీరామ అని రాసి దాన్ని మాలగా చేసి ఆంజనేయ స్వామి మెడలో వెయ్యాలి అని చెప్పారు. సో మేము అది చేద్దాం అనుకున్నాము. దానికోసమే మేము గంధము, విభూది, అలాగే ఆంజనేయ స్వామికి ఇష్టమైన సింధూరము అవి మొత్తం కలిపి 108 తమలపాకుల మీద రాశాను అనమాట. ఇద్దరం చేద్దాం అనుకున్నాం, అమ్మ నేను. సో అమ్మకు కుదరలేదు, అమ్మకి కాళ్ళు నొప్పులు వచ్చి కూర్చోలేకపోయారు. నేనే రాశాను. రాయడం ఏమో కానండి, రాత్రి 2:30 అయింది అదంతా అయిపోయి ఎంత చేసుకున్నాక. కానీ అవి చేసేటప్పుడు చాలా శుభ్రంగా ఉండాలి, ఇల్లు మొత్తం నీట్గా శుభ్రంగా ఉన్నాకే చేసుకోవాలన్నమాట. లేదంటే మీరు ఎంత చేసినా అది మాత్రము ఫలించదు. సో అలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ముందు నామం పెట్టాలి. నామం పెట్టిన తర్వాత ఆకు మధ్యలో శ్రీరామ అని రాయాలి. మొత్తం చాలా వరకు పోరాడానండి రాయడానికి. ఇంకా నా వల్ల కాక నిదానంగా రాస్తూ వచ్చాను. నాకైతే 2:30 అయింది తెల్లవారుజామున. మొత్తం ఇంకా అలా చేసిన తర్వాత లాస్ట్ అసలు రిస్క్ అక్కడే అండి మనకి. మొత్తం రాయడానికి ఏమో రాసాం, కానీ మాల కట్టేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డాను. అది ఒక పక్కన కుడుతున్నాము, ఒక పక్కన ఊడిపోతుంది. ఒక పక్కన అయితే ఏడుపు వచ్చేసింది, ఇలా ఇంతసేపు చేసుకొని కూడా చేయలేకపోతున్నానే అని చెప్పి. అయినా మళ్ళీ లేదు, కట్టాలి ఖచ్చితంగా, రేపు ఆంజనేయ స్వామి మెడలో వేయాలని చెప్పి అలాగే కూర్చొని 3 ఆకులు 4 ఆకులు వేసి కట్టాను. వచ్చింది. ఇంకా అవైతే ఎప్పుడెప్పుడు రాయడం అయిపోతాయా అనుకున్నాను. చూడండి ఎంత కలగా ఉన్నాయి అలా శ్రీరామ శ్రీరామ అని రాసేసరికి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు దాకా పడ్డ కష్టం మొత్తం ఒకసారి పోయినట్టు అనిపించింది అలా చూసేసరికి. సో ఇంకా మాల కుట్టడం కూడా అయిపోయింది. ఇక్కడే అండి నేను చాలా ఇబ్బంది పడ్డాను. అలా కుట్టడం కోసం చాలా 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 ఒకసారి ఏడ్చాను కూడా, అది రావట్లేదని చెప్పి. అందరు నిద్రపోతున్నారు, నేను ఒక్కదాన్ని కూర్చొని ఉన్నాను. అలా కట్టుకొని కవర్లో పెట్టేసుకున్నాను. ఇంకా ఒకేసారి మార్నింగ్ లేసి మొత్తం పనులన్నీ అయిపోయాక పూజ చేసేసాను. అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాను. నేను చేసిన మాల వేసారండి అక్కడ. ఇంకా అదేనండి ఈరోజు హనుమాన్ జయంతి వీడియో. మా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.